ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః. వ్యశేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏడో మంత్రం. నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. స ఆత్మా స విజ్ఞేయః. ఇది అని నిర్దేశించుటకు వీలు కాదు కాబట్టి మన్యంతే అని చెప్పాల్సి వచ్చిందనమాట. నిర్దేశించడానికి వీలు పడదు కదా. కానీ కొందరి మతములయందు అభిప్రాయములయందు ఘటజ్ఞానమునందు అంధకారము యొక్క నివృత్తియే కాకుండా వేరే ఇతర కార్యమునందును ప్రమాణము ప్రవృత్తమగుచున్నదని భావించుచున్నారు. వారిని ఏ విధముగా అర్థము చేసుకొనవలెనన్నా ఛేద్య పదార్థముల యొక్క సంబంధము విచ్ఛేదము చేసిన తర్వాత దానికి అతిరిక్తముగా ఛేదన క్రియకు సంబంధించిన వస్తువు ఏదో ఒక అవయవనందు ఏదో ఒక వ్యాపారము చేయగలదు అన్నట్లు ఉన్నది. చీకట్లో కుండ ఉంది, తర్వాత వెలుతురు వచ్చింది, వెలుతురు రాగానే కుండ కనబడ్డది, కుండ జ్ఞానం కలిగింది. కుండ జ్ఞానం కలిగిందన్నమాట. మరి ఘటజ్ఞానం నందు అంధకారం యొక్క నివృత్తియే కాకుండా ఆ ఘటజ్ఞానం ఉంది కదా, అది అంధకార నివృత్తియే కాకుండా వేరే ఇతర కార్యమునందును ప్రమాణం. ఆ ఘటజ్ఞానం అనేది ఘటజ్ఞానం కలిగించిన తర్వాత కూడా ఇంకేదో చేస్తుందంట. కుండ కనబడింది, కుండ జ్ఞానం కలిగింది. ఆ ఘటజ్ఞానం అనేది ఘటజ్ఞానం కలిగిన తర్వాత ఘటజ్ఞానంతో పాటు ఇంకేదైనా చేస్తుందంట. ఇదే అర్థం కాలేదు కదా. వారిని ఏ విధముగా అర్థము చేసుకోవాలనన్నా ఛేద్య పదార్థముల యొక్క సంబంధం విచ్ఛేదము చేసిన తర్వాత ఏదో ఒక కర్ర ఉన్నది, ఆ కర్రను గొడ్డలతో నరికినము, నరికిన తర్వాత 2 ముక్కలు అయింది. విచ్ఛేదము చేసిన తర్వాత దానికి అతిరిక్తముగా ఛేదన క్రియకు సంబంధించిన వస్తువు అంటే గొడ్డలి, కత్తి, ఏదో ఒకటి సాధనం ఉంది కదా, ఆ కర్రను ముక్కలు చేసింది, కర్రను ముక్కలు 2 ముక్కలు చేసింది కదా. లేకపోతే అరటి పండును కోసినాం అనుకోండి, దేంతో కత్తితోటి 2 ముక్కలు అయిన తర్వాత మళ్ళీ కత్తి ఉంటుంది కదా. అది ఏదో ఒక ఆ వస్తువు ఏదో ఒక అవయవమునందు 2 ముక్కలు అయిన తర్వాత 2 అవయవాలు, ఇంతకుముందు ఒకటే ఉండింది, ఇప్పుడు 2 అయినాయి. ఒకటే కర్ర ఉండింది, ముక్కలు చేసిండు. ఇంతకుముందు ఒకటే ఉండేది, ఇప్పుడు ఎన్ని అయినాయి? 2 అయినాయి. ఆ రెండిట్లో 2 అవయవాలు, అవి 2
అవయవాలు రెండు విభాగాలు విడిపోయింది. అవి అవయవాల కింద ఈ రెండిట్లో ఈ రెండిట్లో ఏదో ఒక అవయవమునందు ఏదో ఒక వ్యాపారం ఆ వస్తువు అనేది ఈ ఈ రెండు ముక్కలు చేసిన తర్వాత కూడా ఈ రెండు ముక్కలల్లా ఏదో ముక్కలో ఏదో ఒక వ్యాపారం చేయాలంట. ఏదో ఒక వ్యాపారం చేయాలంట అంటే మళ్ళీ ఏదో మళ్ళీ ఇంకో దాన్ని నరకాలి, అది ఆ గొడ్డలేవో ఆ కత్తో అని అన్నట్టుంది అని అంటుండు శంకరాచార్యుల వారు. ఆయన ముఖ్యమైన ఉద్దేశం రెండు ముక్కలు చేయాలా, రెండు ముక్కలు చేసిండ్రు, రెండు ముక్కలు చేసిన తర్వాత గొడ్డలు పక్కన వారేస్తారు. గొడ్డలే దాంతో పని అయిపోయింది కదా, పక్కన వారేస్తారు, అట్లా పారేయకూడదంట. అది మళ్ళీ ఈ రెండు అవయవాలలో ఏదో అవయవంలో ఏదో పని చేయాలంటుందని అని అన్నట్టుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అట్లా? వాళ్ళు ఏమంటుండ్రో అది ప్రపంచంలో అది ఎక్కడైనా ఉందా? ఘట జ్ఞానము, ఇప్పుడు ఘట జ్ఞానం ఘట అంధకారాన్ని దూరం చేస్తుంది. ఇంతకుముందు కుండ కనబడలే, నీకు కుండ కనబడింది దేని చేత? ఘట జ్ఞానంతో. ఘట జ్ఞానం వల్ల నీకు ఘట అంధకారం, ఇంతకుముందు ఘట అభావం ఉండింది కదా, ఘటాభావ ఘట జ్ఞానం లేకుండేది కదా. ఆ కుండను చూసినావు, కుండ చూడగానే నీ ఘట జ్ఞానం కలిగింది. ఆ కుండను చూడడం అనేది ఘట జ్ఞానానికి కారణమైంది. కుండను చూస్తేనే కదా నీ ఘట జ్ఞానం కలిగింది, చూడకుండా కలిగిందా? చూసిన తర్వాత ఘట జ్ఞానం కలిగింది. ఆ కుండడం చూడడం అనే క్రియ ఉంది కదా, ఘట జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఏదో దాంట్లో కూర్చోవాలంట మళ్ళీ. ఇంకా అది ఎట్లా వీలవుతుంది అని అంటాడు. ఘట జ్ఞానం కలిగింది, అయిపోయాయి దాని పని, అంతే, దాని పని అయిపోయింది. దాని పని అయిపోయింది. అది ఉండాల్సిన అవసరం లేదు, ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు. ఉండడం మళ్ళీ అది ఇంకో చోట ఉండడం. ఘట జ్ఞానం కలిగింది, అయిపోయింది. ఘట జ్ఞానం కలిగిన దానికి సంబంధించిన క్రియ ఏదైతున్నదో ఇంద్రియ, తర్వాత వస్తు సన్నికర్ష, దానికి ఆలోకము, ఇవన్నీ క్రియ ఉంది కదా ముందు. వస్తు జ్ఞానం కలగాలంటే ఇప్పుడు ఒక కుండ ఉంది, కుండ జ్ఞానం కలగాలంటే ఇంద్రియం ఉండాలి, వస్తువు ఉండాలి, ఆలోకం ఉండాలి, వెలుతురు ఉండాలి. కన్ను ఉంది, వస్తువు లేదు, వెలుతురు ఉంది, కనబడుతుందా? సరే, కన్ను ఉంది, కుండు ఉన్నది, వెలుతురు లేదు, కనబడుతుందా? కనబడుతుంది. సరే, వెలుతురు ఉన్నది, కుండు ఉన్నది, కన్ను లేదు, కనబడుతుందా? మూడింటికి మూడు ఉండాల్సింది. అయితే ఇంతకు ముందుకు ఏదో ఒకటి లేకుండింది, మూడిట్లల్లా ఏదో ఒకటి లేకుండింది. కన్నన్న మూసుకొని ఉన్నావు, కుండన్న లేకుండింది, లేకపోతే వెలుతురన్న లేకుండింది. మూడిట్లలో ఏదో ఒకటి లేని కారణాన ముందు నీకు కుండ కనబడలేదు. సరే, మూడు సన్నివేశం అయినాయి అనుకోకుండా. అంటే వెలుతురు వచ్చేసింది, కుండ ఉన్నది, కన్ను కూడా దానికి సంయోగం అయిపోయింది. ఇది ఒక క్రియ, ఇదొక క్రియ. వెలుతురు, కుండ, ఆ కుండకు ఇంద్రియ సన్నికర్షం, సంబంధం, సంయోగ సంబంధం. అర్థమైందా? ఇది ఒక క్రియ. ఈ క్రియ ఏం చేసింది? కుండ జ్ఞానాన్ని కలిగించింది. ఈ క్రియ ఏం చేసింది? నీకు కుండ జ్ఞానాన్ని కలిసింది. కుండ జ్ఞానం కలగడంలో ఈ మూడు కారణాలు ఉన్నాయి. ఇంద్రియం ఒకటి, వెలుతురు ఒకటి, కుండ ఒకటి. ఈ మూడు కలిసి ఒక క్రియ, ఒక వ్యాపారం. ఒక వ్యాపారం. ఇంద్రియం ఈయనే ఉంది, కుండకు సంయోగం కాలేదనుకో, నీ జ్ఞానం కలుగుద్దా? కుండకు సంయోగం అంటే వ్యాపారమే కదా, అది ఇంద్రియ వ్యాపారమే కదా. అది ఇంద్రియ వ్యాపారం అంటే పని, కర్మనే కదా. అది ఆ ఇంద్రియం అనేది వెలుతురు సహాయం చేత, కుండ సహాయం చేత నీ కుండ జ్ఞానం కలిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ వ్యాపారం ఇంకేనన్నా ఏదో పని చేయాలంట. కానీ ఇక్కడ వ్యాపారం ఇంకో పని చేస్తుంది కరెక్ట్, కానీ ఈ రెండు అవయవాలు ఛేదన అవయవాలలో ఉంటుంది అన్నారు స్వామి. అది మనకు అర్థం కదా. ఆడ ఆయన ఉదాహరణ కోసం చెప్పిండు. అది శంకరాచార్యుల వారు తేలిగ్గా అర్థం కావడం కోసము ఒక మొద్దును తీసుకొని
ఒక ఆయనకు ఒక గొడ్డలు ఇచ్చి నరకం అని చెప్పిన 2 ముక్కలు చెయ్యి అని చెప్పిన చేశారు 2 ముక్కలు చేసిండు. దేని చేత చేసిండు అది? గొడ్డలతో. గొడ్డలి చేత ఛేదన క్రియ కూడా ఉంది. ఆడ గొడ్డలు ఉంది, మొద్దున్నది, అవి 2 ముక్కలు అవుతుంది. అది ఛేదన క్రియ లేదోటి. వీడు కొట్టాలి కదయ్యా, దాన్ని ఛేదన క్రియ అంటారు. ఛేదన క్రియకు ఒక వస్తువు కావాలి. గొడ్డలి కావాల్సిందే, మొద్దు కావాల్సిందే. మొద్దు కొట్టేవాడు కావాల్సింది. కొట్టేవాడు కావాలి. అదే ఛేదన క్రియ కంటే అది కొట్టేవాడితో కలుపుకొని ఛేదన క్రియ అవుతుంది. అది అయితే ఈ మొద్దును 2 ముక్కలు చేసిన తర్వాత ఈ ఛేదన క్రియ అనేది ఛేదన క్రియ ఉంది కదా, ఆ ఛేదన క్రియకు సంబంధించిన వస్తువు ఉన్నది కదా గొడ్డలి. ఛేదన క్రియకు సంబంధించిన వస్తువు నువ్వు దేంతో కొట్టినావు? అది దేంతో దాన్ని కొట్టినావు కదా, అది మళ్ళీ దేంట్లో దాంట్లో కూర్చోవాలంటే ఈ ముక్కలను ఉండాలని ఆ ముక్కలను ఉండాలంట అన్నట్టు ఉంటుంది. అటుక్కడ ఉందా ప్రపంచంలో 2 ముక్కలు చేసిన తర్వాత గుడ్డలు పారేది, గుడ్డలతో పనే లేదు. ఆ విధంగానే ఇంద్రియము వస్తువు సన్నికర్ష జరిగింది అనుకోండి, వ్యాపారం అయిపోయింది, వస్తు జ్ఞానం కలిగింది. వస్తు జ్ఞానం కలిగిన తర్వాత వ్యాపారం మళ్ళీ ఇంకేనైనా కూర్చోవాలంటే ఏమవసరం ఉంది? ఆ వస్తు జ్ఞానం కలిగిన తర్వాత ఆ వ్యాపారం అయిపోయింది. ఆడికి నీకు ఆత్మజ్ఞానం కలిగింది, గురువు దగ్గర కూర్చున్నావు, శ్రవణము మననము నిధిధ్యాసనం చేసినావు. నేను విశ్వని కాదు, నేను తేజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని కానీ, ఇవి నా లోపల తాడు లోపల పాము భ్రమ ఏర్పడినట్టు నా లోపలనే ఈ భ్రమ ఏర్పడింది. వాస్తవికంగా నేనే, ఇవన్నిటివి లేవు అనే నిర్ణయం ఒక ఉపదేశం వల్లనో అభ్యాసం వల్లనో అధ్యయనం వల్లనో నీ జ్ఞానం కలిగిన తర్వాత కూడా దేనివల్ల నీకు ఈ జ్ఞానం కలిగిందో, ఉపనిషత్తు వల్లనో గురువు వల్లనో, అది మళ్ళీ ఏమన్నా చోట కూర్చోవాలంట. ఏం అవసరం ఉందని అంటాడు. నీకు ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది, అయిపోయాయిగా. ఇంకా జ్ఞానం ఇంకో పని చేయాల్సిన అవసరం లేదు, ఇంకో చోటు ఉండాల్సిన అవసరము లేదు. అది జ్ఞానం ఉత్పత్తి చేసి ఆడికి అయిపోతుంది దాని పని. నీకు అజ్ఞానం నశించింది, నీ స్వరూప జ్ఞానం కలిగింది, చీకటి పోయింది, నీ కుండ జ్ఞానం కలిగింది, ఇంకేం వ్యాపారం ఉంటుందాడ? ఇది ఇంకేం పని చేస్తుంది? అదే అన్నమాట. అర్థమైందా? ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఇంకా 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 ముందు చెప్తున్నాడు, ఛేద్య అవయవముల యొక్క సంబంధ ఛేదమునందు ప్రవృత్తమైన ఛేదన క్రియ అంటే కొట్టడం, ముక్కలు కొట్టడం, ఛేదన క్రియ ఏ ప్రకారముగా దాని అవయవములు విభక్తమైన తర్వాత సమాప్తమగుచున్నదో. కట్టెలు కొట్టాలా, 2 ముక్కలు చేయమన్నాం, 2 ముక్కలు చేసిన తర్వాత అటు ఆగిపోతుంది. ఇక స్వామి నువ్వు 2 ముక్కలు చేయమన్నాగా 2 ముక్కలు చేసి ఆడ కూర్చుంటాడు. ఇక 4 ముక్కలు చేస్తాడా? చేయడు. 2 ముక్కలు చేయమన్నా కాబట్టి 2 ముక్కలు ఆడ సమాప్తం అయిపోతుంది. ఆడ ఏం పని ఉండదు. అగుచున్నదో అదే విధముగా నిజమునకు ఘటము మరియు అంధకారం యొక్క విభాగము చేయుటయందు ప్రవృత్తమైన ప్రమాణము అనిష్టమైన అంధకార నివృత్తి రూప ఫలమునందు సమాప్తము కాగలదు. ఘటము మరియు అంధకారం యొక్క విభాగము చేయుటయందు. ఘటముంది, ఘటము ఒక కుండ ఉన్నది, ఆ కుండకు చీకటి అతుక్కొనుంది. ఏముంది? అతుక్కొనుంది. చీకట్లో ఏముంటుంది మరి? ఆ కుండ చీకటి అతుక్కొని ఉంటుందా ఉండదా? లైట్ వేసినాము, అతుకు ఊడిపోయింది. లైట్ వేస్తే ఏమైంది? అది అతుకు ఊడిపోయింది. అది ఏమి ఛేదనమైంది, ఆడికి ముక్క అయిపోయింది. దానికి సంబంధం లేకుండా కట్ అయిపోయింది. దేనికి? కుండకు చీకటికి కలిసి ఉన్నాయి, అతుక్కొని ఉండింది. అది లైట్ వేయగానే దాన్ని ముక్క చేసేసింది, దాన్ని పక్క వెళ్ళిపోయింది. అది ఏది? అంధకారం. కుండ ఉన్నది, అంధకారం పోయింది, 2 ముక్కలు అయింది. అర్థమైందా? అట్లా అన్నమాట. నిజమునకు ఘటము మరియు అంధకారం యొక్క విభాగము చేయుటయందు ప్రవృత్తమైన ప్రమాణము ఏమి అనిష్టమైన అంధకార నివృత్తి రూప ఫలమునందు సమాప్తము కాగలదు.
ఘటము మరియు అంధకారం యొక్క విభాగము చేయుట యందు ప్రవృత్తమైన ప్రమాణం. ప్రమాణం అంటే ప్రవృత్తమైన ప్రమాణం అంటే ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను ఘటంతో సంయోగమైంది. ఇంతకుముందు కాలే. ఎందుకు కాలేదు? చీకటి అడ్డంగా ఉండేది. చీకటి అడ్డం తొలగింది. దానికి కారణం ఏదైనా కావచ్చు, సూర్యోదయం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. ఏదో కారణం వల్ల అది పోయిన తర్వాత మరి అనిష్టమైన అంధకార నివృత్తి రూప ఫలము సమాప్తము కాగలదు. మనకు కుండ కనబడాలా, దానికి చీకటి అడ్డంగా ఉంది, మన ఇష్టం లేని చీకటి అడ్డంగా ఉండింది. అది వెళ్తురు రాగానే అది అడ్డంగా పోయింది, కుండకు ఇంద్రియానికి సంయోగం ఏర్పడింది. అంతవరకు ఆ వెంటనే ఘట జ్ఞానము అవశ్యము కాగలదు. ఎప్పుడైతే మన కన్ను కుండకు సంయోగం అయిందో ఆ క్షణంలోనే కుండ జ్ఞానం కలుగుతుంది. ఈ ఘట జ్ఞానము ప్రమాణము యొక్క ఫలితము కాదు. ఈ ఘట జ్ఞానం ఉంది కదా, ఇది ప్రమాణము యొక్క ఫలితము కాదు అంటున్నాడు అన్నమాట. ఏమి? ఘట జ్ఞానం యొక్క ఫలితము కాదు. పై చెప్పిన విధముగానే, కిందికి వెళ్ళి చదవండి. పై చెప్పిన విధముగానే ఆత్మయందు ఆరోపితమైన, అంటే మనయందు ఆరోపితమైన అంతఃప్రజ్ఞత్వాదులను, అంటే మనకు విశ్వ తైజస ప్రాజ్ఞ స్వరూపాలను ఉన్నాయి కదా. జాగ్రత్త అవస్థలో మనం మనకు విశ్వలో నేను విశ్వునిగా అనిపిస్తుంది, స్వప్నావస్థలో తైజస్సునిగా అనిపిస్తుంది, సుషుప్తావస్థలో ప్రాజ్ఞునిగా అనిపిస్తుంది. అంతఃప్రజ్ఞాత్వాదులను ఇదే దృష్టి క్రమములో ప్రవృత్తమైన ప్రతిషేధ విజ్ఞాన రూప ప్రమాణమును స్వీకరింపక అనుపాదిశ్చిత, ఇది దేనిని స్వీకరించుట ఇష్టము కాదో అది అంతఃప్రజ్ఞాదుల యొక్క నివృత్తి కాక తురీయాత్మయందు ఎటువంటి అన్ని వ్యాపారముండుట సంభవము కాదు. అంటే మనకు ఇప్పుడు నాకు జాగ్రత్త అవస్థలో నేను విశ్వుణ్ణి అని మనకు అనిపిస్తుంది, స్వప్నావస్థలో నేను తైజస్సుని అని అనిపిస్తుంది, ఆ విధంగానే సుషుప్తి అవస్థలో నేను ప్రాజ్ఞుణ్ణి అని అనిపిస్తుంది. మన స్వరూపం మనకు తెలియట్లేదు. ఈ శాస్త్రాధ్యయనం వల్ల, గురువుల బోధ వల్ల, నీ మరణం నిధిధ్యాసన వల్ల నీకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నేను విశ్వుని కాదు, నేను తైజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని కాదు అని తెలిసిపోయిన తర్వాత నేను ఆత్మను అని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం ఏం అవసరం లేదంట. వేరే జ్ఞానం ఏది అవసరం లేదు. మనకు జ్ఞానం, ఏం జ్ఞానం అవసరము? నేను విశ్వుని కాదు, నేను తేజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని గాను అని తెలుసుకోవడం వరకే జ్ఞానం అవసరం. నేను ఆత్మను అని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అవసరము లేదు అని అంటున్నాడు. మనకి ఇబ్బందులు ఏడొస్తున్నాయి? నేను విశ్వుని అనుకున్నందుకు ఇబ్బందులు వస్తున్నాయి, తేజస్సుని అనుకున్నందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ప్రాజ్ఞుని అనుకున్నందుకు మనకు ఇబ్బందులు వస్తున్నాయి. నేను విశ్వుని కాదు, నేను తేజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని కాదు అని నీకు ఎప్పుడైతే నిశ్చయమైందో నేను ఆత్మను అని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం అవసరం లేదని. ఇంకా దానికి వేరే జ్ఞానము, అజ్ఞానం పోవడమే జ్ఞానం అవుతుంది అంతే. చీకటి పోవడమే కుండ కనబడుతుంది అంతే. చీకటి పోవడమే కుండపడడానికి ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఏ వ్యాపారం అవసరం లేదు. ఇక అటు చీకటి పోయిందా కుండ కనబడుతూనే ఉంటుంది, దానికి ఇంకే వ్యాపారం అవసరం లేదు. ఈ మధ్యలో ఇంకో వ్యాపారం అంటుంది కదా, ఏ వ్యాపారం అవసరం. అటు చీకటి పోయిందా కుండ కనబడుతూనే ఉంటుంది. కుండ కనబడడానికి వేరే వ్యాపారం అవసరము లేనే లేదు. ఆ విధంగానే మనకు చీకటి పోయిందా అంటే అజ్ఞానం పోయిందా, నేను విశ్వుని, నేను తేజస్సుని, నేను ప్రాజ్ఞుని అన్న అజ్ఞానం నీకు పోయిందా, నేను ఆత్మని గ్రహించడానికి వేరే జ్ఞానం, ఏ జ్ఞానం అవసరం లేదు అంటుంది. అంత క్రిటికల్ వాళ్ళకి అయిపోయింది ఎప్పుడో, వాళ్ళకి అయిపోయింది.
అయిపోయింది. ఆ నివృత్తి కాక తురీయ ఆత్మ యందు ఎటువంటి అన్య వ్యాపారం ఉండుట సంభవం కాదు. అంటే నేను ఆత్మనని తెలుసుకోవడానికి వేరే జ్ఞానం మనకు అవసరమో లేదు. అదే అన్నమాట. ఏలయనగా అంతఃప్రజ్ఞాతుల యొక్క నివృత్తి అయిన సమకాలమునందే ప్రమాతృత్వాది భేదములు నివృత్తి అవుతున్నవి. ఎప్పుడైతే నేను విశ్వుని కాదు, తేజస్సుని కానీ, ప్రాజ్ఞుని కాదు అని ఎప్పుడైతే అనుకున్నావో త్రిపుటి ఖతం అయిపోతుంది. అక్కడి త్రిపుటి అనేది లేదుగా. అర్థమైందా? ప్రమాతృ, ప్రమాణము, ప్రమేయము త్రిపుటి. దీన్నే త్రిపుటి అంటారు. ప్రమాతృ అంటే మనము, ప్రమాణం అంటే మన ఇంద్రియాలు, మనస్సు రెండు కలిపి. ఏమి ప్రమేయం అంటే ప్రపంచం. నేను అసలు నేను విశ్వుని కాదు, తేజస్సుని కాదు, ప్రాజ్ఞుని కాదని నీకు ఖచ్చిత నిశ్చయం అయిపోయిన మరుక్షణమే నీకు అసలు తృప్తే ఉండదు. ఇంకా ప్రమాణం ఏమి చూసేది ఏంది, చూడబడేది ఏంది, ఇంకా అడగా ఉండేది మిగిలిందే మనం. ఏ త్రిపుటి ఉంటే కదా నీకు ఇవన్నీ కావాలా, ఛేదన క్రియలు, అచ్ఛేదన క్రియలు. త్రిపుటే లేదు, మనమే మిగిలిపోయినాం ఈడ. ఏలయనగా అంతఃప్రజ్ఞాతుల యొక్క నివృత్తి అయిన సమకాలమునందే నేను విశ్వుని కాదు, తేజస్సుని గాను, ప్రాజ్ఞుని గాను, తాడయందు పాము ఆరోపితమైనట్టు నా లోపల ఇవన్నీ భ్రమవశాత్తు కనబడుతున్నాయి. నేను దీన్ని కానే కాదు, నేను కేవలం ఆత్మస్వరూపైన నిశ్చయ జ్ఞానం కలిగిన మరుక్షణములోనే ప్రమాతృత్వాది భేదములు నివృత్తి అవుతున్నవి. ప్రమాతృ, ప్రమాణ, ప్రమే త్రిపుటి అంటారు. త్రిపుటి మొత్తం భంగం అయిపోతుంది. ఆ విధముగానే జ్ఞాతే ద్వైతం న విద్యతే. జ్ఞానము కలగగానే ద్వైతం ఉండదు అంటే త్రిపుటి ఉండదు అనమాట. ఇక్కడ ద్వైతానికి అర్థమైంది త్రిపుటి. ప్రమాతృ అంటే మనము, ప్రమాణము అంటే శరీర సహిత ఇంద్రియ మనస్సు. శరీర సహిత ఇంద్రియ మనస్సు ఇది ప్రమాణం. ప్రమేయం ఇక బయట ప్రపంచం అంతా. ఈ మూడిటికి మూడు ద్వైతం ఎగిరిపోతుంది. ఇక ఇత్యాది వాక్యముల ద్వారా ముందు చెప్పగలడు. ఇంకా నువ్వు తొందరపడకు, ఇంకా చాలా చెప్పేది ఉంది. ఇప్పుడు అర్థమైన కాటికి అర్థం చేసుకోండి, 1కి 4 సార్లు చదువుకోండి, అనుభవం రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ముందు చాలా చెప్పేది ఉంది, చెప్తా అంటున్నాడు అన్నమాట. ఏలయనగా వృత్తి జ్ఞానం యొక్క స్థితి కూడా ద్వైత నివృత్తి యొక్క క్షణానంతరము 2వ క్షణమునందు ఉండదు. వృత్తి జ్ఞానం ఉంది కదా, వృత్తి అంటే ప్రమాణ ప్రమేయాలను వృత్తి అంటారు. ప్రమాణ ప్రమేయాలను ఏమంటారు? వృత్తి అంటారు. ప్రమాణము మరి ప్రమేయం రెండు గురించి వృత్తి. మరి ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఒక వృత్తి, స్వప్నావస్థ ఒక వృత్తి, సుషుప్తావస్థ ఒక వృత్తి. దేన్ని ఆశ్రయించుకొని ఉన్నది? మనస్సును ఆశ్రయించుకొని ఉన్నది. మనస్సుడు ఒక వృత్తి. వృత్తి అంటే ఏంది? జ్ఞానం. వృత్తి అంటే ఏంది? జ్ఞానం. నా మనస్సు అంటున్నావా? అది వృత్తి కాకపోతే ఏంది అది? నా బుద్ధి అంటున్నావా? నా చిత్తం అంటున్నావా? నా అహంకారం అంటున్నావా? మరి మనస్సు వృత్తి కాబట్టి ఎట్ట పోయింది? వృత్తి కాంతి ఎట్లా అంటున్నావు? బరాబర్ ఉంటుందన్నమాట. అర్థమైందా? కాబట్టి ఏలయనగా వృత్తి జ్ఞానం యొక్క స్థితి కూడా ద్వైత నివృత్తి యొక్క క్షణానంతరము. ద్వైత నివృత్తి అంటే నేను విశ్వుని కాదు, నేను తేజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని కాదు, నేను కేవలం ఆత్మనే. ఈ భ్రమవశాత్తు నాలోన అగుపంచినవి, ఇవి అసలు లేనే లేవు అని ఎప్పుడైతే ఈ ద్వైతం ఉంది కదా, ద్వైతం ఏది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇదే ద్వైతం. ఈ ద్వైతం పోయిన మరుక్షణంలోనే రెండో అవి ఉండదు. ఇక ఏమి ఉండదు అన్నమాట. వృత్తి జ్ఞానం ఉండదు. ఇక జాగ్రత్త ఒక వృత్తి, స్వప్నం ఒక వృత్తి, సుషుప్తి ఒక వృత్తి. ఈ వృత్తులు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి? మనస్సు కూడా ఒక వృత్తి. మనస్సు కూడా నా యందు ఆరోపితమైందని నీకు అర్థమైందనుకో,
మనస్సే మాయమైపోతుంది. పాము మాయమైన తర్వాత పడిగేడు ఉంటుంది, తోకోడి ఉంటుంది, విషమేడు ఉంటుందయ్యా? పామే మాయమైపోయి అసలు మనస్సే వాయ. మనస్సును ఆశ్రయించుకునే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎట్లుంటాయి? ముందు మనస్సు ఆరోపితమైంది, ముందు మనస్సు ఎందు సృష్టి ఆరోచిస్తుంది. ఇంద్రియాలు కానీ శరీరం కానీ ప్రపంచం అంతా ఆరోపితమైంది. అసలు మనస్సే భ్రమం తెలిసిపోయా, మనస్సే ఒక భ్రమం తెలిసిపోయా. ఉండేది నేను, నాకు భిన్నంగా ఇంకోటి ఇది లేదు. ఇప్పటిదాకా ఉన్నదంతా భ్రమ. తాడుగా పాముగా కనబడ్డది భ్రమనే, తోకగా కనబడ్డది భ్రమనే, పడగ కనబడ్డది భ్రమనే, విషం కనబడ్డది కూడా భ్రమనే, బుస కొట్టింది కూడా భ్రమనే. తాడు జ్ఞానం కలగానే తాడు యందు ఆరోపితమైనటువంటి సర్పాదుల యొక్క భ్రమ ఈ తాడు అని జ్ఞానం కలగడము, భ్రమ పోవడము ఏకకాలంలో జరిగిపోతుంది. ఏకక్షణంలో కలిగిన తర్వాత ఈ తాడు అని జ్ఞానం కలిగిన తర్వాత ఆ తాడు పైన ఆరోపితమైన వృత్తులు ఉన్నాయి కదా. ఏం వృత్తి? ఇది పాము అని, ఇది తాసుబామి అని, ఇది వంకర ఉన్నదని, దీనికి పగుడు పడగ ఉందని, అది బుస కొడుతుందని, విషం కక్కుతుందని, ఇవన్నీ వృత్తులు ఉంటాయి కదా. వృత్తులు ఏకకాలం లోపల అన్నీ మాయమైతాయా? కాలం. పాము ఇది పామే అని ఖచ్చిత జ్ఞానం కలిగిన తర్వాత దాని అందు ఆరోపితమైన వృత్తులన్నీ పలాయనమైపోతాయి. ఆ విధంగానే నేను ఆత్మను అని ఖచ్చితమైన జ్ఞానం కలిగిన తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తులతో మనస్సుతో పాటు అన్ని ఏకకాలంలో మాయమై వృత్తే ఉండదుగా, వృత్తే ఉండదు. అది చెప్తుండనమాట. ఏలయనగా వృత్తి జ్ఞానం యొక్క స్థితి కూడా ద్వైత నివృత్తి యొక్క క్షణానంతరం, రెండవ క్షణం నందు ఉండదు. ఏ క్షణంలో నీకు ఇవి నేను కాదు, నేను ఆత్మనే అని జ్ఞానం కలిగిందా, ఆ వృత్తి జ్ఞానం పోవడము, నీ స్వరూప జ్ఞానం కలగడం ఏకకాలంలో అయిపోతుంది. అప్పుడు వృత్తి జ్ఞానం అనేది ఉండదు. మనస్సు ఉంటే వృత్తి జ్ఞానం ఉంటుంది, మనస్సు లేకపోతే వృత్తి జ్ఞానం ఉండదు. వృత్తి ఏర్పడేది మనసులోనే, వృత్తి ఏర్పడేది మనసులోనే. మనస్సు స్వవృత్తిని పరవృత్తి నుండి చూసుకుంటుంది. అది మనసులో రెండు వృత్తులు ఉంటాయి, ఒకటి స్వవృత్తి, ఒకటి విషయ వృత్తి. అన్నీ పోతాయి, అన్నీ పోతాయి అన్నమాట. అట్లు కాకుండా ఒకవేళ ఉండినట్లు అంగీకరించినచో ఏమి, అట్లా కాకుండా ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా వృత్తి జ్ఞానం ఉంటుందని అంగీకరిస్తే అనవస్థా ప్రసంగం ఏర్పడదు. ఏమి, అది కలిగిన తర్వాత కూడా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అని నీకు వృత్తి జ్ఞానం కలిగిందనుకో, ఆ వృత్తికి ఇంకో వృత్తి ఉండాలి, ఆ వృత్తికి ఇంకో వృత్తి, ఆ వృత్తికి ఇంకో వృత్తి, ఆ వృత్తికి ఇంకో వృత్తి. ఈ నుండి 1,000,000 సంవత్సరాలు అనుకుంటూ పోయినా ఇంకా మిగిలి ఉంటుంది. అది అర్థమైందా? అట్లు కాకుండా ఒకవేళ వృత్తి జ్ఞానం ఉండినట్లు అంగీకరించినతో అనవస్థా ప్రసంగం ఏర్పడదు. కావున ద్వైతం యొక్క నివృత్తి కానేరదు. ఇక ద్వైతం అనేది ఉంటుంది అన్నమాట. ఒకటి వృత్తి, ఒకటి నేను. అహం బ్రహ్మ ఆస్మి, నేను బ్రహ్మను అయి ఉన్నాను. నేను ఒకటి, బ్రహ్మ ఇంకొకటి అయి ఉన్నాను. మూడు వృత్తులు. వృత్తి జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వృత్తి జ్ఞానం అంగీకరించేది లేదు అని చెప్తున్నాడు. కావుననే ఇచ్చట సిద్ధించున్నదేమనగా ప్రతిషేధ విజ్ఞాన రూప ప్రమాణము ప్రవృత్తి అయిన సమకాలమునందు, అంటే నేను స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు, కారణ శరీరము కాదు, నేను విశ్వుని కాదు, నేను తేజస్సుని కాదు, నేను ప్రాజ్ఞుని కాదు అని ఏ విధంగా ప్రతిషేధ విజ్ఞానం, కాదు అంటే ప్రతిషేధం అన్నమాట.
నేను విశ్వన్ని కాదు అంటే ప్రతిషేధం, నేను కాదంటే ప్రతిషేధమే కదా. నువ్వు దొంగనంటే నేను దొంగను గాను అన్నావు అనుకో, అప్పుడు ప్రతిషేధం అయింది. నువ్వు వంటాయన అంటే నేను వంటాయన అసలు కానే కాను అంటే ప్రతిషేధం అయింది. నువ్వు ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యేని కానే కాను అంటే ప్రతిషేధం అయింది. నువ్వు ఆడవిల్ల అంటే నేను ఆడవిల్లని ఎందుకైతే మొగోడిని అని అంటే దాన్ని ప్రతిషేధం అంటారు అనమాట. నువ్వు పండుకొని నిద్రపోతున్నావు అంటే లేదు నేను లేచి కూర్చున్నా, నేను ఎందుకు నిద్రపోయినా అంటే ఇది ప్రతిషేధం అంటారు అనమాట. అర్థమైందా? ఇది టమాటకాయ అంటే టమాటకాయ కానే కాదు, ఇది బీరకాయ అన్నాం అనుకో, దాన్ని ప్రతిషేధం అంటారు అనమాట. ఆ విధంగానే ఇక్కడ ఏమంటుందంటే కావుననే ఇతర సిద్ధించినదేమనగా ప్రతిషేధ విజ్ఞాన రూప ప్రమాణం అంటే నేను స్థూల శరీరాన్ని కాదు, సూక్ష్మ శరీరాన్ని కాదు, కారణ శరీరాన్ని కాదు, నేను విశ్వుని కాదు, నేను తైజస్సుని కాదు, నేను ప్రాజ్ఞని అంతకంటే కూడా కాదు అనే ప్రమాణ నివృత్తి, ప్రమాణ ప్రవృత్తి అంటే జ్ఞానం అన్నమాట. ప్రమాణ ప్రవృత్తి అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఆ సమకాలమునందే ఆత్మయందు ఆరోపితమైన అంతఃప్రజ్ఞాత్వాది అనర్థముల నివృత్తి ఆగుచున్నది. నేను కాను అని ఎప్పుడైనా అనుకున్నావో, నేను విశ్వుని కాను అని అనుకుంటావు, ఆ కాను అనుకున్న మరుక్షణంలోనే విశ్వడు మాయమైపోతాడు. నేను తైజస్సుని కాను అని జ్ఞానం కలిగిందా తైజస్సుడు మాయమైపోతాడు. నేను ప్రాజ్ఞుని కాదు ఖచ్చితంగా తెలిసిపోయిందా ఆ క్షణంలోనే అది మాయమైపోతాడు. ఇప్పుడు జ్ఞానం కలిగి సాయంత్రం మాయమయ్యేది, లేకపోతే ఇప్పుడు జ్ఞానం కలిగి వారం రోజులకు మాయమయ్యేది, ఇప్పుడు జ్ఞానం కలిగి 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మాయమైపోయేది, దాని జ్ఞానము అనరు అని చెప్తున్నాడు అనమాట. నీకు ఇప్పుడు జ్ఞానం కలిగింది దాని గుర్తు ఏంటంటే నువ్వు నేను చెప్పిన పాట మీకు వినపడొద్దు, ఇక నేనుండను ఉండొద్దు. నేను చెప్పిన పాట మీకు వినపడ్డదా ఇక మీ జ్ఞానం కలగనట్టే లెక్క. అర్థమైందా? కావుననే కావుననే ఇట్లా సిద్ధించున్నదేమనగా ప్రతిషేధ విజ్ఞాన రూప ప్రమాణము ప్రవృత్తి అయిన సమకాలమునందే ఆత్మయందు ఆరోపితమైన అంతఃప్రజ్ఞత్వాది ధర్మములు ఏమి అంతఃప్రజ్ఞము, బహిష్ప్రజ్ఞము, ప్రజ్ఞానఘన ధర్మాలు ఏవైతే మన లోపల ఉన్నాయని అనుకుంటున్నామో ఆ మరుక్షణములోనే మాయమైపోతాయి. ఉండడానికి అవకాశమే లేదు. వెలుతురు రావడము, కుండ కనబడడం, మళ్ళీ చీకటి ఉంటుంది, ఇంకా ఎతికినా దొరకదు. అది చీకటి కూడా ఉంది, కుండ కూడా కనబడుతుంది, కుండ కనబడ్డా కానీ చీకటి కూడా ఉంది. ఇది విరుద్ధ పదాలు చెప్తున్నాడు అన్నమాట. ఆత్మస్వరూపం ఇప్పుడేమో ప్రతిషేధ జ్ఞానం కలిగింది. ఇప్పటివరకు ఏమైంది మనకు? నేను అంతఃప్రజ్ఞుణ్ణి కాదు, బహిప్రజ్ఞుణ్ణి కాను, ఉభయప్రజ్ఞుని కాను అని అయిపోయింది. మరి ఎవరు? నేను బ్రాహ్మణుని కాదు, నేను క్షత్రియుని కాదు, నేను శూద్రుని కాదు, మరి ఎవరు? నువ్వు ఎవరు? శంకరాచార్యుడు అడిగిండు ఒక, నువ్వు ఎవరు అన్నాడు. నువ్వు ఎవరు అన్నాడు. అంటే ఆ పిల్లుడు సమాధానం చెప్పిండు అనమాట. ఏం సమాధానం స్వామి? నాహం మనుష్యో నచ దేవయక్షౌ న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రో న బ్రహ్మచారి న గృహీ వనస్థో భిక్షుర్నచాహం నిజబోధరూప. శంకరాచార్యులు ఒక పిల్లోడు అయితే అలా తల్లి ఒకటి కొడుకు పుట్టినప్పటి నుండి మాటలు లేవు, పిల్లలతో ఆటలాడుకుంటలేడు, స్కూలుకు పోతలేడు, ఈమె కడుపు తరక్కపోతుంది. అప్పటికే 18 ఏళ్ళు వచ్చింది, వయసు వచ్చింది. ఏమీ మౌనంగా ఉంటే శంకరాచార్యులు వచ్చిరంట ఆ ప్రాంతానికి. వస్తే స్వామి మరి మా పిల్లోడిది మీ పెద్దోళ్ళు మీ వాడి దర్శనం చేసుకుంటే మాకు మంచిదని వచ్చిన స్వామి, మా పరిస్థితి ఇది, ఈ పిల్లోడు పుట్టి నుండి మాటలు లేవు, పిల్లలతో మాట్లాడు, ఆడుకోడు, స్కూల్కి పోడు, చదువుకోడు, ఎవరిలో కలవడు, కూర్చుంటాడు, వీడికి ఏమైందో స్వామి కొంచెం ఏదైనా మంత్రం అన్న చెయ్యి, ఏదైనా తీర్థం అన్న పెట్టు, ఏదన్నా ఆశీర్వాదం అన్న చెయ్యి, ఓ తాయితన్న కట్టు, ఏదన్నా చెయ్యి
మా పిల్లోడి కొంచెం మాటలు వచ్చేట్టు అందట్లో కలిసిపోయేట్టు ఇంత పెళ్లి చేసుకున్నట్టు సంసారం చేసేట్టు ఏదో ఒకటి ఆశీర్వాదం చేయండి అని అంటారు అనమాట. అంటే దాని శంకరాచార్యులు అంతా ఆ కాలంలో సంస్కృతంలోనే మాట్లాడేవాళ్ళు. ఆ కాలంలో కేవలం సంస్కృతమే మాట్లాడేది అనమాట, ఇంకో భాషనే మాట్లాడేవాడు. సరే ఎందుకైనా మంచిదని కస్త్వం అన్నాడు. నువ్వు ఎవరు అని అడిగింది. నీ ఉద్దేశం ఏంటంటే నీ పేరేంది, నువ్వు ఎవరు, దానికి ఉద్దేశం. కస్త్వం అంటే నువ్వు ఎవరు అబ్బాయి, మీ అమ్మ నీ గురించి ఇట్లా చెప్తుంది కదా, ఏంది నీ పరిస్థితి, ఏంటిది, నువ్వెవరు అని అడిగింది. కస్త్వం. ఆయన ఇప్పటిదాకా చదువుకున్నాడు, స్కూల్ కూడా పోలేడు, ఇది కూడా ఎవరితో మాట్లాడనోడు, ఏకదం సంస్కృతంలోనే శ్లోకాలే ఒలిస్తున్నాడు. ఇక శ్లోకాలు అనమాట. నాహం మనుష్యో, నేను మనిషిని కాడు, నచదేవ యక్షో, పొరపాటున దేవతను లేకపోతే యక్షుణ్ణి అనుకుంటున్నారేమో, నేను దేవగణం కాదు, నబ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రో, నేను ఈ మానవ జాతికి సంబంధించిన జాతులలో ముళ్ళేస్తామేమో, నేను జాతికి సంబంధించిన వాడు కాడు, పోని ఆశ్రమాలకు సంబంధించిన ముడేస్తామేమో, బ్రహ్మచారి న గృహీవనస్తో భిక్షుర్నచాహం నిజబోధరూప, నేను ఆత్మను అనరు. నేను ఆత్మ. ఆయనకు ఆ జ్ఞానం కలిగిన తెల్లవారే ఈ అధ్యారోపితాలన్నీ ఎగిరిపోయినాయి. ఏవి? విశ్వ, తైజస, ప్రాజ్ఞను 3 పోయిపోయి నిజబోధ రూప అన్నాడు అన్నమాట. మనకేమో అధ్యారోపితాలు పోయినాయి, మన స్వరూపం ఏంది అనేది చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు ఆత్మస్వరూపం. అక్కడ ఎందుకు చెప్పిండంటే అవన్నీ అస్తామలకుడు అతని పేరు. శంకరాచార్యులు తీసుకుపోయాడు. వీడు నీకు పనికిరాడు, నాకే జ్ఞానం నేర్పుతున్నాడు, నీకు సంసారాన్ని పెళ్లి చేసుకోమన్నా చేసుకోడు, నీకు పనికిరాడు, వీడు సన్యాసం తీసుకోవాల్సింది తప్ప నీకు ఉపయోగపడడు, మీ అంగీకారం ఉంటే నేను తీసుకుపోతా, లేకపోతే ఎట్లయినా నీకు ఉపయోగపడదు కదా, నీ వంశం పేరన్న నిలబడుతుంది వాడు సన్యాసం తీసుకుంటే, ఏడున్నా నువ్వు సుఖంగా ఉంటావు, వాడు సుఖంగా ఉంటాడు, లేకపోతే ఇంటి దగ్గర ఉంటే నువ్వు సుఖంగా ఉండవు, అతను కూడా సుఖంగా ఉండడు, ఇద్దరికి ఇబ్బంది అవుతుంది ఇది అని 10 మందిని పెట్టి మీటింగ్ పెట్టి, మరి ఏందిరా నాయన, మరి సన్యాసమా సంసారా అంటాడు అనమాట. నేనైతే సంసారిని కాదని చెప్తాడు ముందే. తల్లిగారు అందరు పెద్దోళ్ళు సంజాయించి దాని తర్వాత సరే తీసుకుపో అని తల్లి హనుమతి ఉండాలిగా. తీసుకపోతే అప్పుడు హస్తామలకుడు అని పేరు పెట్టిండు. హస్త ఆమలకుడు అంటే ఆమలకం అంటే ఉసిరికాయ. ఉసిరికాయ ఎట్లా ఉంటుంది అంటే చేతులు పెట్టి ఇది ఉసిరికాయ అని చూపెట్టిండు అనుకో ఎవరికన్నా, ఇదే ఉసిరికాయ, ఇంకేమన్నా భ్రమ ఉంటుందా? చేతులు ఉసిరికాయ పెట్టి ఉసిరికాయ ఎట్లుంటుందని ఎవరు అడిగితే ఇట్లుంటుంది అట్లుంటుంది అని ఉపన్యాసం చెప్పకుండా బాజార్లకు పోయి ఓ ఉసిరికాయ తెచ్చి చేతుల ఇది ఉసిరికాయ అని చూపెట్టిండు అనుకో, అది ఎంత తేలిగ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికిగా. అంత తేలిగ్గా వేదాంతం చెప్తున్నాడు ఈయన. ఈ తన స్వరూపాన్ని చెప్పిండు అనమాట. అందుకనే హస్తామలక ఆచార్యుడు అని పేరు పెట్టి ఆయన 4 మఠాలకు ఒక మఠానికి అధిపతి చేసిండని విన్నా. అది ఆ పిల్లోడికి అట్లా జ్ఞానం కలిగింది. ఏ పూర్వజన్మ సంస్కారం అయి ఉంటుంది అది. పూర్వజన్మలోనే జడభరతుడు మాదిరిగా పూర్వజన్మలోనే జ్ఞానం కలిగి ఉండి ఏదో కర్మ అవశేషము అజ్ఞాన అవశేషము మిగిలి ఉండి జన్మ వచ్చి ఉంటుంది అని మనం ఊహించుకోవాలి. వారు ఒక సాధు గారు ఉంటారు స్వామి, గంగా వద్దు సాధన చేస్తుంటే దీంట్లో శంకర విజయంలో వస్తారు. ఒక తల్లి గారు గంగా స్నానానికి వస్తారు. ఈ సాధు గారి దగ్గర పిల్లవాడిని పెట్టి స్నానానికి వెళ్తారు. వచ్చేసరికి పిల్లవాడు ఈయన ధ్యానంలో ఉంటాడు, పిల్లవాడు నదిలోకి వెళ్ళిపోతాడు సార్, చనిపోతాడు. అప్పుడు ఆ అమ్మగారు వచ్చి చూసరికి పిల్లవాడు నదిలో ఉంటారు సార్. వచ్చి అతను ముందర పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది సార్. అందరూ గుమ్మి కొడతారు. చూస్తే నువ్వు నా పిల్లవాడిని చనిపోయేసావంటే అప్పుడు ఆ శరీరం నుంచి వదిలి దీంట్లోకి వస్తారు. పరశరీర ఆవేశం అయిందేమో ఉండొచ్చు, ఏదో జరిగి ఉంటుంది అది. అట్లాంటి వ్యవహారమే ఉంది ఇది కూడా. ఆత్మస్వరూపం అది అంతఃప్రజ్ఞుడు కాడు. అది అన్నాడు, మళ్ళీ కాడు అంటున్నాడు ఈడ. కాదు అని అనుకోవాలి. అది అన్నప్పుడు అతడు అనాల. అది
మరి ఈడ అంతఃప్రజ్ఞుడు కాడు, అంతఃప్రజ్ఞము కాదు అనాల. అంతఃప్రజ్ఞుడు కాడు అనేది కరెక్ట్ ఉంటుంది. మరి అతడు అనాల, లేకపోతే ఆత్మస్వరూపము, లేదంటే ఆ ఆత్మస్వరూపము అంతఃప్రజ్ఞము కాదు అట్లా పెట్టుకోవాలి. అంతర్ప్రజ్ఞము కాదు అనేది మనం మూలం ప్రకారంగా చూసుకుంటే అట్లా అనాలా. లేకపోతే ఇది ఏం చేసిండంటే శంకరాచార్యులు వారు అన్నీ పుల్లింగాలే వాడండు దేంట్లో, భాష్యంలో. అందుకని మనం అట్లా అతడు అనే పురుషుడు ఆత్మ పురుషుడే కదా. అతడు అంతఃప్రజ్ఞుడు కాడు ఈ విధముగా చెప్పి తైజస్సు స్వరూపమును ప్రతిషేధించెను. అంటే మనం అంతఃప్రజ్ఞులము కాదు, అంతఃప్రజ్ఞ స్వరూపం మనది కాదు అని. తైజస్సు స్వరూపం అంటే స్వప్నంలో ఏదైతే చూస్తున్నామో, స్వప్నం రోజు వస్తుంది, రోజు పోతుంది, మనం పోతున్నామా? కాబట్టి అది మన స్వరూపమా? మన స్వరూపం అయితే మనే బట్టే ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని దాన్ని ఎప్పుడు లేని దానిగానే అంగీకరిస్తారు శాస్త్రం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని దాన్ని. స్వప్నం వచ్చింది, స్వప్నంలో ఏదేదో స్వప్నాలు చూసినాము. ఆ స్వప్నం నిన్నటి స్వప్నం అయింది, మన్నటి స్వప్నం అయింది. రోజు పగటిపూట కూడా స్వప్నాలు వస్తుంటాయి నిద్రపోయిన వాళ్ళకు. స్వప్నాలు పోతున్నాయి, మనం పోతున్నామా? ఒక స్వప్నమే మన స్వరూపం అయితే ఎప్పుడు స్వప్నంలోనే ఉండాలి కదా. కాబట్టి ప్రతిషేధించను. బహిష్ప్రజ్ఞుడు కాడు అని దీని ద్వారా విశ్వడు కాడని ప్రతిషేధింపబడింది. పోనీ జాగ్రత్త స్వరూపం మనం అనుకుందామా? ఎప్పుడు ఇట్లే ఉండాలి, మళ్ళీ చావకూడదుగా. మళ్ళీ చావనేది అవ్వకూడదు, పర్మనెంట్గా ఉండాలి. కానీ ఇది వస్తుంది పోతుంది, జన్మతోటి వస్తుంది జన్మతోటి పోతుంది అన్నమాట. పరిణామం పొందుతుంది. ఒక్క రోజులోనే జాగ్రత్త ఉంటుంది, మరి నిద్రపోగానే జాగ్రత్త మాయమైపోతుంది, జాగ్రత్త మాయమైపోతుంది. ఇది మన స్వరూపం అంటే స్వప్నంలోకి కూడా రావాలి, ఇది సుషుప్తిలోకి కూడా రావాలా, కానీ వస్తలేదు, ఊడిపోతుంది ఇది. కాబట్టి ప్రతిషేధింపబడినది. మనం మాత్రం ఉంటున్నాం, జాగ్రత్త పోయినా మనం ఉంటున్నాం, స్వప్నమైనా మనం ఉంటున్నాం. రోజు స్వప్నం వస్తుంది, ఓ రోజు జాగ్రత్త వచ్చిపోయినాయి. ఉభయప్రజ్ఞుడు కాడు ఈ వాక్యం ద్వారా జాగ్రత్త మరి స్వప్నముల మధ్య గల అవస్థను ప్రతిషేధింపబడినది. అదుడు ఇంకోటి కొత్తగా వచ్చింది, ఇది ఇంకొకటి కొత్తగా వచ్చింది. ఇది ఎట్లుందంటే, ఒక ఆయన వానప్రస్థం తీసుకుంటా అనుకో, ఈయన గృహస్థుడా కాడు, సన్యాస కాడు, ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు. ఎవరు? వానప్రస్థుడు. రెండింటి మధ్యలో ఉండు. గృహస్థుడా అంటే కాడు, సన్యాస అంటే కాడు, మరి ఏడుండు? మధ్యలో ఉన్నాడు అన్నమాట. ఇటు కాకుండా అటు కాకుండా అన్నట్టుగా మనము మరి నిద్రపోతాం కదా, జాగ్రత్త నుండి స్వప్నానికి పోతాం కదా, స్వప్నం నుండి జాగ్రత్తకు వస్తాం కదా. ఆ మధ్యలో అంట మనం మెలుకుంటాం చూడు, రాత్రి పండుకొని పొద్దున్నే మెలుకున్నప్పుడు కొంచెమేమో బహిష్ప్రజ్ఞ ఉంటుంది, కొంచెమేమో అంతఃప్రజ్ఞ ఉంటుంది, మధ్యలో ఉంటుంది చూడు. మీరు బాగా పొద్దున్నే మెలుకున్నప్పుడు కనిపెట్టండి. మొత్తుగా కొంచెమేమో ఆ లోకం ఉంటుంది, కొంచెమేమో ఈ లోకం ఉంటుంది. అది మధ్యలో ఉంటుంది అన్నమాట. అట్లేమన్నా అనుకుంటామేమో ఉభయప్రజ్ఞ కూడా కాదంటున్నాం, మళ్ళీ మధ్య కొత్తది కనిపెట్టిండు. నిద్ర నడిచే స్వప్నమే అవుతుంది. కానీ మనం రాత్రి స్వప్నం నుండి మధ్యన మెలకు వస్తుంది కదా, మెలకు ఎక్కిన రాదనమాట. బ్రిక్కిన ఇట్లా లైట్ వేసినట్టు వస్తున్నట్టు రాదు. అది ముందు దాంట్లో నుండి దీంట్లో చూస్తాం, దాంట్లో ఉంటాము, మళ్ళీ దీన్ని కూడా చూస్తాం. ఇట్లా చూసుకుంటే మెల్లగా అడుగు పెడతాం అన్నమాట బయటికి. అర్థమైందా? ఉభయప్రజ్ఞుడు కూడా కాదని చెప్తున్నారు అనమాట. జాగ్రత్త మరియు స్వప్నముల మధ్య గల అవస్థను ప్రతిషేధింపును. ప్రజ్ఞానఘనుడు కాడు దీని ద్వారా సుషుప్తి యొక్క ప్రతిషేధం చేయబడినది. ప్రజ్ఞానఘనం జ్ఞానం ఉంది కానీ అది ప్రజ్ఞానమైంది, అది కూడా కాదు. ఏలే అనగా సుషుప్తి బీజభావమయమై అవివేక స్వరూపమైనది. సుషుప్తిలో
మనం జాగ్రత్తలో స్వప్నాలో ఎన్నెన్ని సంస్కారాలు ఉన్నాయో ఆ అన్ని సంస్కారాలు ఒక చెట్టు గింజలో అయినట్టు, గింజకు పోయినట్టు. ఒక చెట్టు గింజలోకి పోయింది అనుకోండి, ఒక చెట్టు గింజలకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ చెట్టు బీజభావం అయినట్టు, చెట్టు బీజభావము అయినట్టు. ఇప్పుడు మర్రి గింజ ఉంది, ఆ మర్రి చెట్టు దాంట్లోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది గింజలకి వెళ్ళిపోయింది, బయటికి ఎట్లకి వస్తుంది? మరి దాంట్లోకి వెళ్ళింది బయటికి ఎట్లా వచ్చింది? అది రాదు, వెళ్ళింది, బరాబర్ వెళ్ళింది. ఆ విధంగానే జాగ్రత్త స్వప్నం రెండు కూడా సుషుప్తిలోకి బీజభావమైనవి. మనం ఏమైనాయి? బీజం. జాగ్రత్త స్వప్నం మొత్తం దాంట్లో సంక్షిప్తమైంది. ఏమైంది? సంక్షిప్తమైంది. ఇప్పుడు చీర కట్టుకున్నప్పుడు 6 మీటర్లు ఉంటుంది, మడతేసి పెట్లే పెట్టినప్పుడు 6 మీటర్లు ఉంటుందా? అట్లాంటి చీరలు 100 పడతాయి. దాంట్లో ఏమడతాయి? 100 పడతాయి. 100 పడతాయి. కానీ అవి ఇప్పుడు 100 × 6 మీటర్లు ఎంత అవుతాయి? 600 మీటర్లు కదా. ఇప్పుడు 600 మీటర్లు కనబడుతుందా దాంట్లో? అట్లా అన్నమాట. అట్లా ఈ జాగ్రత్త ఈ స్వప్నం ఉంది కదా, ప్రెస్ అవుతాయి. ఏమైతాయి? కంప్రెస్ అంటారు అన్నమాట. ఇంగ్లీష్ భాషలో ఏం చేస్తారంటే ఒక ఫైల్ను కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ అంటే చిన్నగా చేస్తారు అన్నమాట, చిన్నగా డాటా. అది చూడడానికి చిన్నగా కనబడుతుంది, కానీ ఇట్లా దాన్ని డబుల్ క్లిక్ చేసినాం అనుకో, జీబీలు వస్తుంది పైకి. అది అట్లా సుషుప్తిలో అది కంప్రెస్ అవుతుంది అన్నమాట ఇదంతా. కాబట్టి సుషుప్తి బీజభావమై అవివేక స్వరూపమై ఉన్నది. ఇప్పుడు కంప్రెస్ అయినప్పుడు ఏదైనా కనబడుతుందా దాంట్లో? ఓ ఫైల్ నువ్వు కంప్యూటర్లో కంప్రెస్ చేసినావు అనుకో, ఓ ఫోటోషాప్ కానీ, ఓ పేజ్ మేకర్లో కానీ, దేంట్లో అయినా సరే, ఏది మన ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే, ఏ వర్క్ చేసి దాన్ని కంప్రెస్ చేసిన ఫైల్లో ఏముందని కూడా చెప్పగలుగుతారా? ఏమీ చెప్పలేరు అన్నమాట. ఆ విధంగానే అవివేక స్వరూపమైనది కంప్రెస్ చేసిన తర్వాత దాంట్లో ఏమున్నదో ఏమీ తెలియని స్థితి ఉంటుంది అన్నమాట మనసులో. అట్లా అవుతుంది. కాబట్టి ప్రాజ్ఞుడు కాడు దీని ద్వారా స్వరూపమై ఉన్నది. ప్రజ్ఞుడు కాడు దీని ద్వారా ఒకేసారి సమస్త విషయముల యొక్క జ్ఞాతృత్వము ప్రతిషేధింపబడినది. ఒకేసారి సమస్త విషయముల యొక్క, ప్రజ్ఞుడు అంటే జాగ్రత్త విషయాలు, స్వప్న విషయాలు, సుషుప్తి విషయాలన్నీ కట్టకట్టి చెప్తుండే ఒకసారిగా. అర్థమైందా? ముందు జాగ్రత్త, తర్వాత స్వప్నం, తర్వాత జాగ్రత్త స్వప్న సంధి చెప్పిండు, తర్వాత సుషుప్తి చెప్పిండు. ఈ 4టిని కట్టగట్టి ప్రజ్ఞుడు అని పేరు పెట్టేసింది. మనం ప్రజ్ఞులం కూడా కాము, మనం ప్రజ్ఞస్వరూపం కూడా కాదు. దీని ద్వారా ఒకేసారి సమస్త విషయముల యొక్క, సమస్త విషయాలు అంటే జాగ్రత్త విషయాలు, స్వప్న విషయాలు, సుషుప్తి కూడా మనకు విషయమే కదా, జ్ఞాతృత్వం ప్రతిషేధింపబడినది. మరియు అప్రజ్ఞుడును కాడు దీని ద్వారా అచేతనత్వమును నిషేధింపబడినది. అప్రజ్ఞుడు కాడు అన్నాడు. ఈ అప్రజ్ఞుడు కాడు అంటే ఏంది? అప్రజ్ఞుడు కాడు అంటే ఏంది? ఏమి? యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నహి జ్ఞాతు జ్ఞాతేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి యద్విధక్తం తత్ పశ్యేతు. అర్థమైందా? ఇదే అన్నమాట. మనకు ఆడ అప్రజ్ఞుడు కాడంటే ఒకవేళ నీకు జ్ఞానం కలిగిందనుకో, ఈ ప్రపంచం అంతా మాయమైందనుకో, మనం లేవని తాత్పర్యం కాదు. వస్తువు ఉంటుంది, వస్తువు లేదు, మనం మాత్రం ఉంటుంది, మన ప్రజ్ఞతో ఉంటుంది, ఏడికి పోదు. జాగ్రత్త లేకున్నా, స్వప్నం లేకున్నా, సుషుప్తి లేకున్నా మన ప్రజ్ఞత్వం అనేది ఏడికి పోదు. మనం ఇక్కడ కూర్చుంటాము, ఏ వస్తువు కనబడదు. అయితే మన జ్ఞానం లేదా? ఇది కరెంట్ రాగానే ఎంబడే పుడుతుంది అన్నీ. ఈ మనిషి గుర్తుపడే జ్ఞానం ఇప్పుడే పట్టేస్తాం. అదే కదా, నా విపరిలోపో భవతి అనేది కదా. విపరిలోపో నా భవతి, నా విపరిలోపో భవతి. మనం సుషుప్తులు కూడా చూస్తూనే ఉంటాం.
సుషుప్తిలో కూడా చూస్తూనే ఉంటాం. కరెంటు పోయినప్పుడు ఎట్లా చూస్తుంటామో అట్లే చూస్తుంటాం. కరెంట్ రాగానే ఎట్లా కనబడతాయో జాగ్రత్త రాగానే మనకు అట్లా కనబడతాయి. మనం చూస్తూనే ఉంటాం ఎప్పుడుగా. మనం విపరలోపన విద్యతే నహి విపరలోప విద్యతే. మనకు 365 రోజులు ఏమి సృష్టి ఆది నుండి సృష్టి అంతం వరకు మాకు జ్ఞాన విపరలోపం ఉండే ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అంత కరెంటు పోతుంది మనం పోయే వాళ్ళం కాదనమాట. కానీ అంతఃప్రజ్ఞాత్వాది ధర్మములు ఆత్మయందు ప్రత్యక్షముగా ఉపలబ్ధి అగుచుండగా కేవలము వాటి ప్రతిషేధం వల్లనే వాటిని రజ్జుయందు ప్రతీకమవుతున్న సర్పాదులతో సమానముగా అసత్యత్వము ఏ విధముగా సిద్ధింపగలదు. అయ్యా, ఇది మీరు చెప్పడము, మేము వినడము, మేము కల్పించుకోవడము, నిజంగానే ఆత్మ అనుకోవడము అంతవరకు బాగానే ఉంది. ఇది అంతవరకు బాగానే ఉంది. కానీ యథార్థానికి వచ్చేప్పటికీ, నిజ జీవితానికి వచ్చేప్పటికీ వర్తమాన స్థితిని ఆలోచన చేసుకుంటే పరిస్థితి ఎట్లుంటుందంటే చెప్తున్నాడు అన్నమాట. కానీ అంతఃప్రజ్ఞత్వాది ధర్మములు ఆత్మయందు ప్రత్యక్షముగా ఉపలబ్ధి అగుసుండగా మనకు ప్రత్యక్షంగా శరీరం కనబడుతుంది. ఇంత మాండిక్యోపదేశం ఇన్ని రోజులు విన్నా నువ్వు స్థూలం కాదు, నువ్వు సూక్ష్మం కాదు, నువ్వు కారణం కాదు, నువ్వు ఆత్మ అంటే నేను ఆత్మను అని మనం అనుకున్నా శరీరం మాయమవుతుందా? ఏమైనా మాయమైనట్టు మీకు అనిపిస్తుందా? మనస్సు మాయమైపోయిందా? జాగ్రత్త మాయమైందా? స్వప్నం మాయమైందా? సుషుప్తి మాయమైందా? ఇంత ప్రత్యక్షంగా మాకు అనుభవానికి వస్తుండగా ఏమి మరి తాడు యందు పాము, తాడును చూడంగానే పాము మాయమైనట్టుగా, తాడును చూడంగానే పాము మాయమైనట్టుగా మీరు పాఠం చెప్పంగానే మాకు ఈ మాయమైతులు. పాఠం చెప్పంగానే అదే అర్థమవుతుంది బాగానే. ఆ తాడు యందు పాము మాయమైందనైనా కరెక్టే మాయమవుతుందని. మరి ఇంత పాఠం విన్నా ఏదైనా మాయమైందా? ఏది మాయం కాలే, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. ఏమి మరి సర్పాదులతో సమానముగా అసత్యత్వం ఏ విధముగా సిద్ధించగలదు? ఇంత ప్రత్యక్షంగా ఇది అనుభవానికి వస్తుండగా పాములో తాడు మాయమైనట్టు మనలోన జాగ్రత్త స్వప్న సుషుప్తాలు ఎట్లా మాయమవుతాయి? ఎట్లా మాయమైనట్టు మాకు అనుభవానికి వస్తలేదు కదా, అది ఎట్లా సంభవము అని అడుగుతున్నాడు. దీని విషయమున చెప్పున్నది ఏమనగా, అయ్యా తొందరపడకు, ఈ సంశయం సహజమే మీరు అనేది. రజ్వాదులయందు ప్రతీతమగుచున్న సర్ప, దార, భూచిద్ర ఆది వికల్ప భేదములతో సమానముగా అతని అంటే మన చిత్స్వరూపమునందు ఎట్టి భేదమును లేకపోయినా, మన చిత్స్వరూపంలో మన ఆత్మస్వరూపంలో ఏ భేదము లేదు. ఏ భేదము అంటే విశ్వభేదము లేదు, తైజస భేదము లేదు, ప్రాజ్ఞ భేదము లేదు. మన ఏ భేదం లేకపోయినా పరస్పరము ఒకదానినొకటి వ్యభిచరించిన కారణమున అంటే ఏమన్నట్టు, వాస్తవికంగా మన ఆత్మస్వరూపంలో ఏ భేదం లేదు. స్వప్నంలో ఉండి చూసింది మనమే, జాగ్రత్తలో ఉండి చూసింది మనమే, స్వప్నం చూసింది మనమే అని మనకు అనుభవానికి అవుతుంది. మన చిత్స్వరూపంలో ఏ భేదము లేదు. నిన్నటి జాగ్రత్త నేనే చూసిన, నిన్నటి స్వప్నము నేనే చూసిన, నిన్నటి సుషుప్తి నేనే చూసిన అని అనుభవం లేదు. మీకేమైనా తేడా ఉందా? చిత్స్వరూపంలో మనకు తేడా లేదు. మన జ్ఞానంలో చిత్ అంటే మన జ్ఞానంలో మనకు తేడా లేదు. నిన్నటి జాగ్రత్త చూసింది నేనే, నిన్నటి స్వప్నం చూసింది నేనే, నిన్నటి సుషుప్తి చూసింది నేనే, ఈరోజు జాగ్రత్తను చూస్తుండేది కూడా నేనే. మారినాయి అవి వ్యభిచరిస్తున్నాయి. ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండలేదు, ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండలేదు. ఏదైనా ఒకటే ఉంటుంది. జాగ్రత్త ఉందా, స్వప్నం సుషుప్తులు లేవు. స్వప్నం ఉందా, సుషుప్తి జాగ్రత్తలు లేవు. సుషుప్తి ఉందా, జాగ్రత్త స్వప్నాలు లేవు. ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఉండలేవు. కానీ మనం మూడిట్లలోనూ
దానికి ప్రమాణం ఏంది? మన అనుభవమే ప్రమాణం, మన చిత్స్వరూపమే మనకు ప్రమాణం. అది అతని చిత్స్వరూపమునందు అంటే మన చిత్స్వరూపమునందు ఎట్టి భేదమును లేకపోయినా, మన జ్ఞానంలో ఏ భేదం లేకపోయినా పరస్పరం ఒకదానినొకటి వ్యభిచరించిన కారణమున, ఒకదానినొకటి జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్న సుషుప్తులు ఉంటలేవు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త సుషుప్తులు ఉంటలేవు, సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నాలు ఉంటలేవు. ఏమి ఒకటి ఉన్నప్పుడు ఒకటి ఒంటిలేవు. సమాధులు ఉన్నప్పుడు మూడు మాయమైపోతున్నాం. మళ్ళా మనకు ఆత్మజ్ఞానం కలిగి సమాధికి పోయినాం అనుకో, ఇట్లా మూటికి మూడు ఉండవు, ఒక్కటి కూడా ఉండవు. కానీ మనం మాత్రం పక్కా ఉంటాం అన్నమాట. కానీ చిత్స్వరూపమైన ఆత్మ ఎక్కడనూ వ్యభిచరించుటలేదు, ఎక్కడ వ్యభిచరిస్తలేదు. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం ఉంటలేదు, స్వప్నం ఉన్నప్పుడు సుషుప్తి ఉంటలేదు. కానీ అవి మూడిట్లో ఏ ఉన్నా ఏమి లేకపోయినా మనం మాత్రం మూడిట్లో ఉన్నామా లేవా? ఎక్కడ కూడా మనం వ్యభిచరిస్తలేమంటే ఒక దాంట్లో ఉండి ఒక దానిలో లేకపోవడం అనేది లేదు. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయి, అన్ని జాగ్రత్తలలో ఉన్నాం. పుట్టిన నుండి ఇప్పటిదాకా ఎన్ని స్వప్నాలు ఉన్నాయి, అన్ని స్వప్నాలు మనమే చూసినాం. పుట్టిన నుండి ఇప్పటిదాకా ఎన్ని సుషుప్తులు అనుభవానికి వచ్చినాయి, అన్ని సుషుప్తులు మనమే ఉన్నాం. ఈ జన్మ కాక ఎన్నో జన్మలలో నాకైతే ఈ జన్మ కళ నేను చూడలే ఇప్పటిదాకా. ఏ జన్మల కళలో వస్తుంటాయి అన్నమాట. అన్ని జన్మలు మారినా, నేను మారినా. ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నా ఎన్ని జన్మలలో ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరెవరితో మాట్లాడినా, ఏ పరిస్థితులలో ఉన్నా అంతా చూస్తుంటా నేను. రాత్రి సగమంతా తిరుగుతూనే ఉంటారు లోకం అంతా. ఏ లోకమో ఎక్కడెక్కడో ఉంటాయి అంతా. నా చిత్స్వరూపంలో తేడా వచ్చిందా? ఇది నా అదృష్టం అన్నమాట. ఈ జన్మలో జ్ఞానం కలగకుంటే ఏ జన్మలో జ్ఞానం ఉందంటే రేపు వచ్చే జన్మ కూడా ఉంటే జాగ్రత్త పడవని. జన్మలు ఏమనుకునే భ్రమపడేవు నాస్తికుల మాదిరిగా. నీకు పక్కా జన్మలు ఉన్నాయని జ్ఞానం కలిగించడానికి ఈశ్వరుడు అనుగ్రహం అన్నమాట. ఇది మనకు ఈ జన్మల కల్లా నేను ఎప్పుడు చూడలే ఎప్పటిదాకా. నేను వస్తాను సార్ రేపు. నీవు నీ బ్రహ్మదేవుడు రాలేడు. పక్క కాదు, అక్క కాదు, సమస్య లేనే లేదు. మేము కోట్ల రూపాయలు పెట్టి కష్టపడి యజ్ఞాలు చేసిన వాళ్ళే రాలేదు. పైసా ఖర్చు పెట్టింది ఎక్కడ నుండి వస్తుంది నాకు? కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఏమి ఖర్చు పెట్టిన వాళ్ళు వస్తారు. లేదు, ఏది ఖర్చు పెట్టిన ఏదైనా శ్రమిస్తే. ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉన్నారు, తన కొడుకు కనబడతారు, తన కోడలు కనబడుతుంది, నా బిడ్డ కనబడుతుంది. కానీ ఎవడో కానీ భార్య బిడ్డలు కనబడతారా? ఎందుకు కనబడరు? వీళ్ళు కష్టం దాంట్లో ఉంది కాబట్టి దాని మీద ఉంటుంది మనసు. మేము కష్టపడ్డే ఏండ్ల కొద్దీ కష్టపడ్డాయే మాకు కనబడదు. ఎక్కడ కనబడుతుంది? అసంభవం. అది సంభవాతి అసంభవం. సమస్య లేనే లేదు. కానీ చిత్స్వరూపమైన ఆత్మ ఎక్కడనూ వ్యభిచరించుట లేదు. కావుననే సత్యమై ఉన్నది. ఏమి సత్యం అంటే ఏంది? త్రికాల అబాధ్యత్వము. త్రికాల అబాధ్యత్వం జాగ్రత్త స్వప్న మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. ఏమి ఈరోజు జాగ్రత్త పుట్టింది, దీనికి భూత భవిష్యత్ కాలాలు ఉంటాయి. ప్రతి వస్తువు కూడా భూత భవిష్యత్ కాలం ఉంటుంది. ప్రాగభావాన్ని భూతభాగం అంటారు, ప్రాగభావాన్ని భూతకాలం అంటారు. భవిష్యత్ కాలాన్ని ప్రధ్వంసాభావం అంటారు. ఇప్పుడు ఉండేది అన్యోన్యాభావం అంటారు. ఇప్పుడు ఉండేది ఏమంటారు? అన్యోన్యాభావం అంటారు. ఈ అభావం చిక్కులోకి ఇప్పుడు పోవద్దు, శాస్త్రం చదివినప్పుడు పోదాము. ప్రతి వస్తువుకు ప్రాగభావం, ప్రధ్వంసాభావం, అత్యంతాభావం, అన్యోన్యాభావం తప్పకుండా ఉంటాయి. వస్తువు అన్నప్పుడు దానికి ప్రాగభావం ఉండాల్సిందే, ప్రధ్వంసాభావం ఉండాల్సిందే, అత్యంతాభావం ఉండాల్సిందే, అన్యోన్యాభావము ఉండాల్సిందే. ఈ 4 అభావాలల్లో ఏ అభావం లేనిది ఏ వస్తువు ఉండదు. అభావం తగులుకోనే ఉంటుంది, ఏదో ఒక అభావం తగులుకోనే ఉంటుంది. ఏ అభావం తగులుకోంది మనం ఒకరు. ఏ అభావం మనకు ప్రాగభావం లేదు, ప్రధ్వంసాభావం లేదు, ఏమి అన్యోన్యాభావం లేదు, అత్యంతాభావం లేదు. అన్యోన్యాభావం నైయాయికులకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త స్వప్న సుషుప్తులను అంగీకరిస్తారు. వాళ్ళు త్రైతులు. జీవుడు ఎప్పుడు ఉంటాడు, ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడు, ప్రకృతి ఎప్పుడు ఉంటుంది అని అన్యోన్యాభావం ఉంది.
మనకు ఆత్మ తప్ప వేరే లేనే లేదు. అన్యోన్యాభావం ఎక్కడ వస్తుంది? అన్యం ఉంటే అన్యోన్యాభావం వస్తుంది, అన్యం ఉంటే అత్యంతాభావం వస్తుంది, ఏది లేదన్నమాట. కాబట్టి ఇది న్యాయశాస్త్రం చదివితే కొంచెం లోతుగా అర్థమవుతుంది. ఒకవేళ సృష్టి యందు దాని యొక్క వ్యభిచారము ఉండునని చెప్పినచో, దాని అంటే మన యొక్క, ఒకవేళ సృష్టి యందు మన యొక్క వ్యభిచారము ఉండునని చెప్పినచో ఆ చెప్పుట యున్ను సరి అయింది కాదు. ఒకవేళ ఈ సృష్టిలో మన యొక్క వ్యభిచారం ఉంది, మనం ఒకప్పుడు ఉంటున్నాము ఒకప్పుడు లేము, ఒకప్పుడు ఉంటున్నాము ఒకప్పుడు లేము అని ఎవరన్నా అనుకుంటే అది సరి అయింది కాదు. జాగ్రత్త ఓసారి ఉంటుంది, స్వప్నం ఓసారి ఉంటుంది, సుషుప్తి ఓసారి ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఇవి ఉండవు, ఇన్నప్పుడు మనం మాత్రం మనం కూడా ఒకప్పుడు లేమేమో, ఒకప్పుడు లేమో ఏమో, భవిష్యత్తులో ఉండమో ఏమో అని అట్లా అనుకుంటే అది సరి అయింది కాదు. ఏలయనగా సుషుప్తి యొక్క ఎన్నో అనుభవం అగుచున్నది. ఎందుకంటే సుషుప్తి కూడా మనకు అనుభవంలోనే ఉన్నది. ఏ రోజు సుషుప్తి ఆ రోజు. దీనికి ఎందుకు చెప్పిండంటే మనకు సుషుప్తిలో చిత్స్వరూపం లోపమైనట్టుందిగా. జాగ్రత్తలు అంటే ఒకరినొకరిని చూసుకుంటున్నాం, స్వప్నంలో కూడా ఒకరినొకరిని చూసుకున్నాం. సుషుప్తిలో అప్పుడు చూసినట్టు ఏమైనా ఉందా? మరి మన చిత్స్వరూపానికి భంగం కలిగింది కదా. మన జ్ఞానం ఉన్నట్టు వస్తువు ఉంటే కదా మన జ్ఞానం ఉంటుంది, వస్తువు లేకపోతే జ్ఞానం ఏడు ఉంటుంది. మరి జ్ఞానం లేనప్పుడు చిత్స్వరూపం ఎట్లయితుంది? అది సమజ్ మే ఆయా కాలేదా? థోడా ఆయా. ఏమి అంటే అట్లా అనొద్దు. ఎందుకంటే సుషుప్తి సమయంలో సుషుప్తి జ్ఞానం లేకున్నా మెలుకున్న తర్వాత సుషుప్తి జ్ఞానం ఉంటుంది కదా. మరి అప్పుడు మెలుకోలేంది, సుషుప్తిలో మెలుకోలేంది, మెలుకున్న తర్వాత ఎట్లా జ్ఞానం కలిగింది నీకు? అనుభవజన్య జ్ఞానం స్మృతి, అనుభవం లేనిది స్మృతి రాదు. అంటే సుషుప్తిలో నువ్వు సుషుప్తిని అజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నావు, ఏం తెలివంతనాన్ని ఏ వస్తువు లేదు కాబట్టి ఉన్నావు. అందుకని మనం ఎక్కడ లేదు. ఏమి అర్థమైందా? యద్వైతన్న విజానాతి విజానన్వైతన్వ విజానాతి నహి జ్ఞాతుర్జ్ఞాతేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి ద్వితీయమస్తి యతోన్యద్విభక్తం తద్విజానీయాత్. యద్విభక్తం తద్విజానీయాత్. కాబట్టి మనము సుషుప్తిలో కూడా చూస్తూనే చూడట్లేదు, వింటూనే వినట్లేదు. అన్నీ ఉన్నాయి మన దగ్గర, అన్ని గుణాలు. జాగ్రత్త అవస్థలో ఏదైతే కంటితో చూసే గుణం ఉందో, చెవితో వినిగుణం ఉందో, ముక్కుతో వాసన చూడగలుగుతున్నామో, అంత స్వరూపం మన లోపల ఉంది. అక్కడ వస్తువు లేక చూస్తలేం, కానీ మనం లేక చూడడం లేదనేది కుదరదు అని చెప్తున్నా అనమాట. నహి పక్కనే రాసింది మనం తక్కువ నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్ విపరలోపో విద్యతే. మనకు జ్ఞానలోపం అనేది అసంభవము. ఎందుకంటే అది జ్ఞానం మన స్వరూపం. అది జ్ఞానం మన స్వరూపం. జాగ్రత్త ఉంటే జాగ్రత్త చూస్తాం, స్వప్నం ఉంటే స్వప్నం చూస్తాం, సుషుప్తి ఉంటే సుషుప్తి చూస్తాం. ఏది లేకపోయినా చూస్తూనే ఉంటాం, ఏది లేకపోయినా చూస్తూనే ఉంటాం. మనం ఎక్కడికి పోతాం? వస్తువు లేదు, చూస్తలేము, అంతే. మనం ఏడికి పోం, మన స్వరూపం అట్లే ఉంటుంది అని శృతి ద్వారా సిద్ధించుచున్నది కదా. అర్థమైందా? ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.